మనోజ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎగ్జామ్స్ ముందు తన రూమ్లో బుక్స్ పెట్టుకొని చదువుతున్నాడు. కానీ బుక్స్ ఓపెన్ చేసిన 2 minutesలో ఆలోచనలు స్టార్ట్. నేను లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, ఇంకా ఈసారి కూడా అలానే అవుతానేమో. ఫ్రెండ్స్కి మంచిగా వస్తున్నాయి, ర్యాంక్స్ నాకు రాకపోతే. మొత్తం మైండ్లో ప్యానిక్, ఫియర్, ఇమాజినేషన్. రిజల్ట్ 2 hours టేబుల్ మీద కూర్చొని ఉంటే యాక్చువల్ చదివింది 20 minutes మాత్రమే. మీరు కూడా అలా ఫీల్ అయ్యారా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ బ్రెయిన్ని కామ్ చేసి ఎగ్జామ్ ముందు ఫోకస్ బిల్డ్ చేయడం ఎలా అని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్, ప్రాబ్లం బ్రేక్ డౌన్. ఓవర్ థింకింగ్ ఎగ్జామ్స్ ముందు ఎందుకు వస్తుంది? ఫస్ట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను పాస్ అవ్వకపోతే. తర్వాత కంపారిజన్, ఫ్రెండ్స్కి ఎక్కువ మార్క్స్ వస్తాయి. తర్వాత పాస్ట్ మెమొరీస్, లాస్ట్ టైం చాలా మిస్టేక్స్ చేశాను, ఇలా ఆలోచిస్తారు. ఫ్యూచర్ టెన్షన్, ఈ మార్క్స్ కెరియర్ డిసైడ్ చేస్తాయి. ఓవర్ థింకింగ్ అంటే ఏమి చేస్తుందంటే మీ ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ బ్రేక్ చేస్తుంది. మీరు ఎగ్జామ్కి ముందు ఎక్కువ ఫియర్ ఎక్కడ ఫీల్ చేస్తారు? పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి కామెంట్లో చెప్పండి. మైండ్ సైకాలజీ ఇన్సైట్. ఓవర్ థింకింగ్ అంటే ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్లు బ్రెయిన్ ఒక స్మాల్ ప్రాబ్లమ్ని పెయింట్ ఇమాజినేషన్గా మార్చేస్తుంది. సైన్స్ ప్రకారం స్ట్రెస్ అప్పుడు బ్రెయిన్లో కార్టిసాల్ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవ్వడంతో వాళ్ళ మెమొరీ బ్లాక్ అయిపోతుంది. అందుకే ఎగ్జామ్ ముందు మనం ఎక్కువ చదివిన ఓవర్ థింకింగ్ వల్ల వీకర్ చేయలేకపోతాం. సొల్యూషన్ ఏంటంటే బ్రెయిన్ని కామ్ చేయడం, థాట్స్ని కంట్రోల్ చేయడం, ఫోకస్ని బ్లాక్ చేయడం. ప్రాక్టికల్ స్టెప్స్ టు స్టాప్ ఓవర్ థింకింగ్. స్టెప్ నెంబర్ 1, బ్రీత్ టెక్నిక్. డీప్ బ్రీత్ 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్స్హేల్. 5 minutes ప్రాక్టీస్, స్ట్రెస్ హార్మోన్స్ కామ్ అవుతాయి. తర్వాత రైట్ యువర్ ఫియర్స్. నోట్బుక్లో నేను వర్స్ట్ కేస్ ఇమాజిన్ చేస్తే ఏం జరుగుతుంది అని రాసుకోండి. మోస్ట్ ఫియర్స్ అన్రియలిస్టిక్గా ఉంటాయి అని క్లియర్ అవుతుంది. తర్వాత డివైడ్ స్టడీ ఇంటూ స్మాల్ టార్గెట్స్. ఫుల్ సిలబస్ గురించి ఆలోచించకండి. 2 chapters per day గోల్ పెట్టండి. స్మాల్ విన్స్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ బూస్ట్. స్టెప్ 4, రీప్లేస్ థాట్స్ విత్ యాక్షన్. ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ పెన్ తీసుకొని రివైజ్ చేయండి. థాట్ని యాక్షన్తో రీప్లేస్ చేయండి. సెల్ఫ్ టాక్ మోటివేషన్. మిర్రర్ ముందు నిలబడి చెప్పండి, నేను ప్రిపేర్ అయ్యాను, నేను క్యాపబుల్ అని. ఎగ్జామ్ నన్ను డిఫైన్ చేయదు అని. తర్వాత విజువలైజేషన్. ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చేయండి ఎగ్జామ్ హాల్లో కామ్గా కూర్చుని క్వశ్చన్స్ ఈజీగా రాస్తున్నారు అని. బ్రెయిన్ని పాజిటివ్ స్టేట్లో ట్రైన్ చేయండి. ఒక 10 seconds ఐస్ క్లోజ్ చేయండి, ఇమాజిన్ చేయండి ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా కూర్చొని ఈజీగా ఎగ్జామ్ రాస్తున్నారని. ఎలా ఫీల్ అవుతుంది? ఈ టెక్నిక్స్ ట్రై చేసి ఎగ్జామ్కి ముందు బ్రీత్ చేసి కామ్ అయ్యాడు. ఫియర్స్ని పేపర్లో రాసుకొని సైడ్కి పెట్టాడు. డైలీ స్మాల్ గోల్స్ కంప్లీట్ చేశాడు. ఎగ్జామ్ డే వచ్చేసరికి ఓవర్ థింకింగ్ బాగా తక్కువైంది. క్వశ్చన్స్ పేపర్ చూసి ప్యానిక్ కాకుండా కాన్ఫిడెంట్గా రాశాడు. రిజల్ట్ వచ్చింది, మార్క్స్లో ఇంప్రూవ్మెంట్ అండ్ పేరెంట్స్ ఫేస్లో స్మైల్. మోరల్ ఏంటి అంటే ఎగ్జామ్ని విన్ చేయడానికి ఫస్ట్ మన మైండ్ని విన్ చేయాలి. ఓవర్ థింకింగ్ని స్టాప్ చేయడం అంత ఈజీ కాదు, కానీ పాసిబుల్. రిమెంబర్, ఎగ్జామ్స్ మీ వాల్యూని డిసైడ్ చేయవు, కానీ మీ ఎఫర్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్ ముందు ఫియర్ వచ్చినప్పుడు ఈ 5 steps ప్రాక్టీస్ చేయండి. కామెంట్లో చెప్పండి మీకు ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్న ఓవర్ థింకింగ్ థాట్స్ ఏంటి అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను హౌ టు స్టే కాన్ఫిడెంట్ ఇన్ ఎగ్జామ్ హాల్ తాను.